అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. నలువైపులా ఎంతగా కార్యం యొక్క పెనుగులాట ఉన్నా, బుద్ధి సేవా కార్యంలో ఎంత బిజీగా ఉన్నా, అలాంటి సమయంలో అశరీరిక ఈ అభ్యాసం చేసి చూడండి. యథార్థమైన సేవ అనేది ఎప్పుడూ బంధనంగా అవ్వదు. ఎందుకంటే యోగయుక్త యుక్తియుక్త సేవాదారులు సదా సేవ చేస్తూ కూడా ఉపరాంగా ఉంటారు. సేవ ఎక్కువగా ఉంది కనుక అశరీరిక అవ్వలేమని అనుకోరాదు. ఇది నా సేవ కాదు, తండ్రి ఇచ్చారని గుర్తుంచుకుంటే నిర్బంధనంగా ఉంటారు. అచ్చా. ఓం శాంతి.